హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అండ్ వైట్. ఈరోజు అయితే మన వ్యూవర్స్కి జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ అమ్మవారిని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ముఖద్వారం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ 5వ శక్తి పీఠం అయినటువంటి అమ్మవారి దర్శనం కోసం అయితే ఇక్కడ దిగి అల్లంపూర్ చౌరస్తాలో దిగి ఇక్కడ నుంచి మనము ఆటో సదుపాయం ఉంటుంది, అలాగే బస్ సదుపాయం ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు వెళ్ళొచ్చు. అలాగే ఈ అల్లంపూర్ చౌరస్తా నుంచి కాకుండా ఇక్కడ ట్రైన్ సదుపాయం కూడా ఉంటుంది. అల్లంపూర్ జోగులాంబ స్టేషన్ అనేది ఒక అల్లంపూర్ స్టేషన్ ఉంటుంది. అక్కడ ఇది జోగులాంబ స్టేషన్ అండి. ట్రైన్లో వచ్చే భక్తులకు ఇక్కడ నుంచి ఆటోల ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే అమ్మవారి టెంపుల్ 8 కిలోమీటర్లు ఉంటుందండి. 5వ శక్తిపీఠము జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూరు గ్రామంలో అయితే ఈ యొక్క అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. హాయ్ అండి, ఈరోజు పార్కింగ్ ప్లేస్ మీకు చూపిస్తాను. బస్సుకి ప్లస్ కార్కి బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే విశాలంగా ఉంది. ఇక్కడ వచ్చి మీరు పార్కింగ్ చేస్తూ టెంపుల్ ముందరనే మీరు పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి గ్రూపు దేవస్థానంలో 5వ శక్తిపీఠం ఇది. దక్షిణ కాశీ అల్లంపూరు జోగులాంబ జిల్లా. మనమైతే ఎంట్రింగ్లో ఉన్నాము. జోగులాంబ దేవస్థానం బాలబ్రహ్మేశ్వర స్వామి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మొదటి ద్వారము 6-7 శతాబ్దంలో ఉన్న ద్వారం ఇది మొదటి ద్వారము. ఇక్కడ నుంచి కోటగోడలాగా ఉండే ప్రవేశ ద్వారము. భక్తులు ఇదే విధంగా ఇక్కడ నుంచి ఇట్లా ఈ విధంగా వస్తూ దర్శనం చేసుకుంటూ ఎంట్రన్స్లో ముఖద్వారం దాకా భక్తులు వచ్చేవారు. 6-7వ శతాబ్దంలో బాదాం చాళుక్య పులకేశ్ మహారాజు 2వ మహారాజు టైంలో ఈ ద్వారము ఈ గుళ్ళు ఏర్పాటు జరిగింది. అలాగే ఈ ద్వారం కూడా అప్పుడు నిర్మించింది. దీని మీద అంత చీలిన కూడా ఆ కాలంలో ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా ఆ టెంపుల్ ఆ ద్వారం అంత చీలితే కూడా ఎక్కడ కింద పడలేదు. దానికి రష కూడా లేదు. వేటగాడు జింకని చంపడానికి పోయినప్పుడు కోరితే పోయి తల్లికి ద్వారా పిల్లకి పాలు ఇచ్చి వస్తా అని చెప్పి ఇది చేస్తే అప్పుడు వదిలిపెట్టినాడు అనమాట. అక్కడ ఆ దృశ్యం అది. ఈ విధంగా భక్తులు ఈ విధంగా వస్తూ మొదటగా ఈ ద్వారం మెయిన్ మహాద్వారం అక్కడ ఉన్నాక ఇక్కడ మహాద్వారం. ఈ మహాద్వారం గుండా వినాయకుని దర్శనం, కంచి కామాక్షి గుడి అమ్మవారిని దర్శనం చేసుకొని బల్లిని తాకే ఇక్కడ బల్లి పడినా కూడా ఎటువంటి దోషాలు కలగవు, అన్ని నివారణ జరుగుతాయి. కంచికి వెళ్ళాల్సిన అవసరం లే. అల్లంపూర్ జోగులాంబ దర్శనం చేసుకుంటూ మొదటి ద్వారంలోనే ఎంట్రన్స్లోనే కంచి కామాక్షి అమ్మవారు ఏకవీర స్వామి ఉన్నారు. వాళ్ళని దర్శనం చేసుకోవడం వల్ల చాలా ఉత్తమము. అలాగే ఇక్కడే 3 ఉన్నారు త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణువు. ఇంకా తర్వాత 1390లో ధ్వంసమైనప్పుడు ఈ ద్వారాన్ని ఇక్కడ మూసుకొని ఇక్కడ తెరుచుకున్నారు అన్నమాట. తర్వాత ఈ ద్వారం వచ్చేసి తొలి ద్వారం స్వామికి ముఖద్వారం, ఫస్ట్ ఎంట్రన్స్ 6-7 శతాబ్దం టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్ టెంపుల్ ఇది మనకు ద్వారంలో ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు. అలాగే ఈ శివయ్య ఉన్నాడు కదా, ఈ శివుడు తారక బ్రహ్మేశ్వర స్వామి అంటే శివాలయాల నవబ్రహ్మాలయాల్లో ఒక శివాలయం ధ్వంసమైతే అక్కడ ఉన్న లింగాన్ని మూల విగ్రహాన్ని లింగం తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచి ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. వారాహి, దక్షిణామూర్తి, సూక్ష్మేశ్వరుడు అంటే చాలా చిన్నగా సూక్ష్మంగా ఉంటాడు అనమాట లింగం. ఇంత సూక్ష్మంగా ఉండేది చాలా తక్కువ రేటు. అలాగే భుజంగేశ్వరుడు
కలకలేశ్వరుడు. లింగోద్భవ టైంలో, శివరాత్రి రోజు లింగోద్భవ టైంలో శివుడు ఎలా ఉంటాడంటే ఈ విధంగా ఉంటాడు లింగోద్భవం టైం. మహిషాసురమర్దిని, ఈయన వచ్చేసి నటరాజస్వామి. మనకు అక్కడ ద్వారంలో, ఇప్పుడు దేవాలయంలో బాలబ్రహ్మేశ్వర స్వామి ఎంట్రన్స్లో పైన ఉండే స్వామి రూపం. అలాగే జంబుకేశ్వరుడు, ఈయన మారుతీశ్వరుడు, ఈయన సహస్రలింగేశ్వరుడు. అంటే ఒకే లింగంలో 1000 లింగాలు. ఇవంతా వచ్చేసి ఈ ద్వారం ద్వారా వచ్చేవాళ్ళు భక్తులు దర్శనం చేసుకుంటూ వచ్చేవారు. ఇక్కడ మధ్యలో అదే 1390లో ముస్లిమ్స్ దండయాత్రలలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకుని భక్తులకు చేశారు. అంటే ఏమి గొడవలు గిడలు ఏం లేవుండో, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో మా ముస్లిమ్స్ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ముస్లిమ్స్ కూడా అందరూ కలిసి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ముక్కుడికి తెచ్చుకొని వాళ్ళు దర్శనం చేసుకుంటూ వీళ్ళని కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ముస్లిమ్స్ అందరూ మేళనంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు ప్రస్తుతం. శిల్ప సంపద అంతా సర్వనాశనం అయిపోయింది. ఆ కాలంలో ఈ రాతిలోనే ద్వారాలకి కిటికీలు గాలికి వెలుతురికి ఈ విధంగా ఉండేవి. జ్ఞానోదయం కలిగించే ఆయన మొత్తం మీద ధ్వంసం చూడడానికి ధ్వంసం చూడండి ఎటువంటి మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం దండయాత్రలో అయితే విగ్రహాలు మొత్తం దర్శనం చేస్తున్నారు. మొత్తం అయితే ఫేసు అంతా చేతులు అంతా మొత్తం నాశనం చేసారు అంట. ఇక్కడ చూడొచ్చు మొత్తం టోటల్. ఇవంతా ఈ దేవస్థానాలన్నీలో నవబ్రహ్మాలలో ఇదొక దేవస్థానం. ఇంత పెద్దటి స్తంభాలు, చాలా విశాలమైన స్తంభాలు, దాదాపు 1.5 అడుగుల స్తంభం వెడల్పులు, మొత్తం చుట్టూ మంచిగా ఎత్తు మీద ఈ స్వామివారికి నాగబంధం ఏర్పాటు చేస్తారు కదా, అంటే ఎవరు పోకుండా చేయడానికి, కాపాడడానికి కోసం అన్నమాట. పట్టు చీరలకు దానిలకు ఉండే డిజైన్స్ ఇవి. ఆ కాలంలోనే ఇప్పుడు ఈ డిజైన్సే పట్టు చీరలలో వస్తున్నాయి. చేసి మరకతలింగం అంత ఇదిగా ఉంటుందంటే పచ్చ. గో చూడండి బాగా, గో ఇక్కడ దగ్గరికి చూడండి ఎంత ఇదిగా ఉందో పచ్చగా. కానీ ఇక్కడ ఇవన్నీ సెంట్రల్ ఆర్ట్ కాలేజీల ఆధీనంలో ఉండడం వల్ల ఎటువంటి పూజలు కానీ ఏదో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు, అంతవరకు మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి రక్షణ చేస్తూ కాపాడుతూ సెంట్రల్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఎండోమెంటు పైన దానిపైన చూస్తూ కొంతవరకు ఇచ్చేస్తూ ఉంది. అంటే అల్లంపూర్లో 1 కోటి లింగాలు ఉన్నాయని అంటారు. పురాతనం నుంచి మేము కూడా వింటున్నాం 1 కోటి లింగాల చిత్రం, 1 కోటి లింగాలు ఉండయి, ఇంకా ఎక్కువనే ఉన్నాయి అన్నట్లే ఉంది. దీనికి కూడా కాశీలకనే 64 ఘట్టాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అక్కడ గంగా నది ఉత్తరవాహిని, ఇక్కడ తుంగభద్ర ఉత్తరవాహిని, కాబట్టి కింద సంగమం ఉంది. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం, ఇక్కడ ఎంట్రన్స్ ఇది ద్వారము. ఇక్కడి నుంచి ఫస్ట్ వచ్చిన భక్తులు ఈ విధంగా వస్తూ ఎంట్రన్స్లో బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఎంట్రన్స్లో వస్తే ఫస్ట్ ఇక్కడ నందీశ్వరుని పాదాలతోటి పాదము ఇక్కడ దర్శనం చేసుకుంటారు నందీశ్వరునితోటి. ఈ నంది ద్వారా ఇక్కడ బసవేశ్వరుని నందీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మహాగణపతి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ తొలి పూజ వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత మొత్తము ఇక్కడ నుంచి ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు.
బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు త్రిమూర్తులు. అంటే ఎక్కడ బ్రహ్మ విగ్రహము ఎక్కడ ఉండదు, కానీ ఇక్కడ అలంపూర్లో మాత్రం ఆయనకు బ్రహ్మ పేరు మీద కలిగే నవబ్రహ్మాలయాలు ప్లస్ బ్రహ్మ రూపంలో విగ్రహము పూజలు ఇక్కడ ఉన్నాయి. ఈయనకు వచ్చేసి కాశీలో ఉంటాడు. ఈయనకు దోష నివారణలు కానీ ఇంకేదైనా కాలభైరష్టకం కానీ మొత్తం ఎక్కడ ఈయనకు పూజ చేసి ఇది చేయించుకుంటే మనకు దోష నివారణలు అనేది అన్నీ వెళ్ళిపోతాయి. అలాగే మనకు ఇంకో దోష నివారణకు వచ్చేసి ఈయన సుబ్రహ్మణ్య స్వామి. చాలా ఇటువంటి అంటే నిజ రూపంలో ఉండే విగ్రహము ఎక్కడ లేదు, అంటే చాలా వేరే రూపకంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా స్వరూపంలోనే ఆయన ఎలాగ ఉంటాడో బాల ఇదిగా ఉంటాడో సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా ఉంటాడు అన్నమాట. గతంలో 1390లో బహుమాని సుమారు 1390లో బహుమాని సుల్తాన్ దాడిలో శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం ధ్వంసమైనప్పుడు అమ్మవారి మూల విగ్రహాన్ని ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇక్కడ లోపల భద్రపరిచి అప్పుడు 2005 వరకు ఇక్కడ పూజలు చేశారు. 2005లో అమ్మవారు పునఃప్రతిష్ఠ జరిగింది. అప్పుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక మూల విగ్రహంకి మాత్రమే సెంట్రల్ ఆర్కైవ్స్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఎదురుగా అమ్మవారిని ఎవరు దర్శించుకునేవాళ్ళు కాదు. సైడ్ నుంచి తొంగి చూసి ఆ ఉగ్ర స్వరూపాన్ని తట్టుకోవడానికి కష్టమని ఇది చేశారు. ఆ విధంగానే ఆమె శాంతమూర్తిగా శారదా పీఠాధిపతి అక్కడ అమ్మవారిని శాంతమూర్తిగా సరస్వతీమూర్తిలో శాంతపరిచి చుట్టూ నీళ్లు పెట్టి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేసి శాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ సప్తమాతృకలు ఈ వీళ్ళంతా ఉన్నారు అన్నమాట. మొత్తం దీనిలకు ఇవి కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు, కానీ దీనికి పర్మిషన్ ఇవ్వలే కాబట్టి ఇక్కడే ఈ విగ్రహములు నిలబడిపోయినాయి అన్నమాట. కుమారి వైష్ణవి అట్లా వీరభద్రుడు వినాయకుడు అందరూ సప్తమాతృకలు మొత్తం అన్నమాట. అమ్మవారికి మెయిన్ అలాగే ఇవి నవగ్రహాలు దోష నివారణ కోసం. అమ్మవారి వామనం సింహవామనం స్వామి వచ్చేసి ఇక్కడ నంది వాహనం సింహం. ఇక్కడ వచ్చేసి ఏమొచ్చేసి మహిషాసురమర్దిని. అలాగే నటరాజు. ఇటువంటి శిల్పం చాలా అరుదు. పార్వతీ అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకొని ఈ విధంగా బాలభీమేశ్వర స్వామికి దర్శనం చేసుకుని నంది పార్వతీ పరమేశ్వరులు నంది వాహనం మీద ఊరేగింది. ఇక్కడ వచ్చేసి ముందుగా అదే విధంగా ఇక్కడ భద్రకాళి. ఇలా దర్శనం చేసుకుంటూ శివాలయంలోకి అడుగుతాడు. నిదానంలో ఆయన మన కోరికలు నెరవేర్చుకొని దానికోసం ఈ చెవులకు చెప్తే ఈయన ద్వారా శివునికి సందేశం కలుగుతుంది అన్నమాట. అమ్మవారి ద్వారపాలకులు చండీ ముండి, ఎందుకంటే వీళ్ళని పర్మిషన్ ఇవ్వలేదు పునఃప్రతిష్టప్పుడు 2005లో జరిగేటప్పుడు. అక్కడ ఓన్లీ అమ్మవారు మూల విగ్రహంకే పర్మిషన్ ఇచ్చినందుకు ఇవంతా ఇక్కడే నిలబడిపోయాయి. అలాగే శివునికి ద్వారపాలకులు వీళ్ళిద్దరు కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం. అంటే స్వామి వచ్చేసి అంటే కోటిలింగ స్వరూపుడు అనమాట. ఆయన స్వయంభులింగం. ఇక్కడ ఇవంతా 13వ శతాబ్దంలో ఇవల్ల ధ్వంసమైపోయిన విగ్రహాలన్నీ ముస్లిమ్స్ దండయాత్రలో ఆ రోజు. ఈ టెంపుల్స్ అన్నీ 6-7 శతాబ్దం టెంపుల్స్. ఇవి నవబ్రహ్మాలయాల్లో ఉన్న బ్రహ్మాలయంలో శివాలయం ఇది ఒక శివాలయము. ఇక్కడే ఇలాగనే జోగులాంబ అమ్మవారి దర్శనానికి ఇక్కడ శివుని దర్శనం చేసుకొని శివుని నుంచి ఇక్కడ అలాగే తీసుకుంటూ ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఇట్లా వెళ్ళాలా. ఈ ఎండాకాలము ఉన్నందుకు ఇవల్ల చలవ పందిర్లు ఇవల్ల వేయించడం జరిగింది భక్తులకు. ఇదంతా పుష్కర్ ఘాట్ కోసము ఇది మొత్తము ఏర్పాటు చేయడం అనేది
టెంపుల్ ఇది కన్స్ట్రక్షన్ లేకుండా అవతల నది తుంగభద్ర నది ఈ అల్లంపూర్ సేఫ్టీ కోసం దేవస్థానం సేఫ్టీ కోసము మొత్తం ఇక్కడ కట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ భక్తులందరి కోసం మొత్తం ఇది సల్వ పందిళ్ళు వేయడం జరిగింది. 2004లో పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేయడం అయినది. కృష్ణ పుష్కరాల సందర్భంగా ఈయన వచ్చేసి ఇక్కడ దేవస్థానం గైడు, టూరిజం గైడు నాయుడు గారు. అలాగే భక్తులకు ఉచిత నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది తాగడం కోసం. ఇప్పుడు 2 గంటలకు అమ్మవారి గుడి తెరస్తారు, ఏర్పాటు చేయడం జరుగుతుంది. 8 నుంచి 8 గంటలకు స్టార్ట్ అయ్యి 11:30 వరకు. మార్నింగ్ 8 గంటలు అంటే ఉదయము 6:30కు హారతి, మహామంగళ హారతి చేసి ప్రారంభమై ప్రసాద వితరణ అయిపోతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ 7 గంటలకు స్వామివారి కాడ 7:30కు అభిషేకాలు స్టార్ట్, అమ్మవారికి కుంకుమార్చన స్టార్ట్ అవుతాయి. తర్వాత 11:30కి ఇది అయిపోతుంది. 12 గంటలకు మహానివేదన అయి అక్కడ భక్తులకు 12 నుంచి 1 గంటల వరకు దర్శనం ఇచ్చి 1 నుంచి 2 వరకు అమ్మవారికి విశ్రాంతి ఇస్తారు. అలాగే అన్నదానం తర్వాత మళ్ళీ 2 గంటలకు భక్తుల కోసము మళ్ళా ఖడ్గమాల పూజ భక్తుల కోసం ఏర్పాటు చేయడం అనేది 4:30 గంటల వరకు. ఉచిత కుంకుమార్చన కూడా 50 రూపాయలకు మామూలు సాధారణ భక్తులకు ఎవరైనా వస్తే కూడా ఒక రోజుకు ఒకసారి చేస్తూ ఉన్నారు. 50 రూపాయల టికెట్, 50 రూపీస్ టికెట్, 50 రూపాయల టికెట్ తోటి భక్తులకు. కాబట్టి అలాంటి పూజలు చేయించుకోవాలన్నా. అలాగే ప్రతి శుక్రవారము చండీ హోమం, ప్రతి పౌర్ణమికి చండీ హోమం, అమావాస్యకు చండీ హోమం జరుగుతుంది. భక్తులు అమావాస్యకు దీనికి చాలా ఎక్కువ భక్తులు పాల్గొంటారు. అమావాస్య పౌర్ణమి ఈరోజు దాదాపు 250 మంది దాకా ఖచ్చితంగా వస్తారనమాట భక్తులు. శుక్రవారం రోజు తక్కువ ఉంటారు. ప్రతి నెలలో కంపల్సరీగా భక్తులకు ఇది ఆ రోజు దాదాపు 200 నుంచి 300 మంది దాకా పూజలు పాల్గొంటారు. ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి రథోత్సవం ఉంటుంది. ప్రతి శుక్రవారం 6:30కు. తర్వాత వచ్చేసి 6:30 తర్వాత రథోత్సవం అయినాక దేవస్థానంలో దశహారతులు జరుగుతాయి. ప్రతిరోజు దశహారతులు ఉంటాయి. స్పెషల్ పూజ అనేది కాకుండా కూడా ప్రతిరోజు దశహారతులు సాయంత్రం 7 గంటల నుంచి 7:30 లోపల దశహారతులు ఉంటాయి. అలాగే ప్రతి సోమవారం శివాలయంలో అమ్మవారికి కూడా స్వామివారికి కూడా రథోత్సవం ఉంటుంది. పౌర్ణమికి కానీ ఆరుద్ర నక్షత్రం రోజు దోష నివారణ పూజ కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు. ప్రతి మాస శివరాత్రికి రుద్రహోమం జరుగుతుంది భక్తులకు. ప్రతి రుద్రహోమం జరుగుతుంది. 1000 రూపాయల టికెట్ ఉంటుంది చండీ హోమంకి. అక్కడ కూడా 1000 రూపాయల టికెట్ రుద్రహోమంకి భక్తులు పాల్గొని ఇది చేసుకోవచ్చు. శ్రీ మాత్రే నమః. శ్రీ బాలభీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి అమ్మవారి శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం ఎంట్రన్స్ ద్వారంలో ఇక్కడ ఎంట్రన్స్ ఇది అయిపోతారు. ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ఇప్పుడు టెంపుల్ తీసుకొని శ్రీమాత్రే నమః కానీ లేకపోతే శ్రీ జోగులాంబాదేవి అయినా కానీ అనుకుంటా పోతే భక్తులకు చాలా మంచిది ఇది ఉంటుంది. కాబట్టి ఇక్కడే సంబంధించిన గాజులు, కుంకుమ అన్నీ కూడా దొరుకుతాయి భక్తులకు. ఇప్పుడు 2 గంటల నుంచి ఖడ్గమాల స్టార్ట్ అవుతుంది. ఖడ్గమాల పూజ కూడా తీసుకోవచ్చు. ఇంకా లేదు అంటే కూడా 100 రూపాయల టికెట్ తీసుకుంటే అమ్మవారికి దగ్గర ప్రాంగణంలోకి వెళ్తే అమ్మవారి ప్రసాదము అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారికి ముఖద్వారంలో స్వామి గర్భగుడి, శిఖరము, ఇది మొత్తం ద్వారము సమానంగా ఎక్కడ కూడా ఇంత డైరెక్ట్గా ఉండదు. కాబట్టి భక్తులు చాలా కూడా ఇక్కడి నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది ఉంటుంది అన్నమాట. అలాగే ఈ మధ్యలోనే కొద్దిగా ఉన్నదాన్ని ఎక్స్టెన్షన్ చేసి చండీ హోమంకి ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారము పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దాదాపు 300 మంది దాకా కూర్చోవడానికి అవకాశం. ఇక్కడ వినాయకుడు దేవస్థానానికి అక్కడే జోగులాంబాదేవి ఉంది. అలాగే ఉంటుంది. ఇప్పుడే ద్వారం దర్శినారు కాబట్టి ఇప్పుడే మహామంగళారతితోటి ప్రారంభమవుతుంది. భాగం పడింది.
ఉష్ణం కాబట్టి వేడి ఉండడం వల్ల అమ్మవారి విగ్రహ స్వరూపం కాబట్టి ఆమె శాంతపరచడం కొట్టు చుట్టూ నీళ్లు పెట్టి అమ్మవారికి ఇది చేశారు. ఏమొచ్చేసి మొదటి శక్తిపీఠం శాంకారిదేవి, శ్రీలంకలో ఉంటుంది ఏమో. మన భారతదేశంలో మొత్తం 18 శక్తిపీఠాలు, ఈ 18 శక్తిపీఠాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం విడిపోయినందుకు శ్రీలంకలో అమ్మవారు ఇక్కడ శ్రీలంకలో మొదటి శక్తిపీఠం ఉంటుంది. కామాక్షిదేవి కంచిలో తమిళనాడులో ఉంటుంది రెండవ శక్తిపీఠం. ఈ పశ్చిమ బెంగాల్లో శ్రీ శృంఖలాదేవి 18లో 3వ శక్తిపీఠం అమ్మవారు. మైసూరు కర్ణాటక, మైసూరు చాముండేశ్వరి దేవి 4వ శక్తిపీఠం. జోగులాంబాదేవి 5వ శక్తిపీఠం. 6వ శక్తిపీఠం బ్రహ్మరాంబాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి 7వ శక్తిపీఠం. ఏకవీర్ మహాదేవి అని మహారాష్ట్రలో ఉంటుంది ఏమో. ప్రదేశ్ ఉజ్జయినిలో మహాకాళీదేవి, అక్కడ మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం ప్లస్ శక్తిపీఠం. శ్రీశైలం, ఉజ్జయిని, కాశీ 3 చోట్ల మాత్రమే శివుడు పార్వతీ పరమేశ్వరులు 2 శక్తిపీఠం కలిసి ఉన్న క్షేత్రాలు 3. అలా దాంట్లో ఇది 9వ శక్తిపీఠం మహాకాళీదేవి ఉజ్జయిని. పురిహోతికాదేవి ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. ఉత్తరప్రదేశ్లో ప్రయాగలో శ్రీ మాధవేశ్వరీదేవి మాధవేశ్వరీదేవి అంటారు, మాధవీదేవి. శ్రీ కామాఖ్యాదేవి హర్యానాలో కురుక్షేత్రంలో ఉంది. ఇది ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో 4లో 1 తెలంగాణలో 5వ శక్తిపీఠం జోగులాంబాదేవి, ఆంధ్రలో 3 శ్రీశైలం, ద్రాక్షారామం, పిఠాపురం. 12వ శక్తిపీఠంలో మాణిక్యాంబాదేవి. ఈమె ఓడియాన్ గిరిజాదేవి ఒరిస్సా. గయా బీహార్లో శ్రీ మంగళాగౌరీదేవి దేవి జమ్మూ కాశ్మీర్లో శక్తిపీఠం. ఉత్తరప్రదేశ్లో కాశీలో వారణాసి శ్రీ విశాలాక్షిదేవి. ఈరోజు అయితే మనం దేవాదాయ మాజీ కమిటీ మెంబర్ సార్ని ఎల్లప్ప సార్ అయితే మనం తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా అనిపించింది, మేము వస్తే ఎలా అనిపించింది సార్ మీకు? చాలా సంతోషం అండి. ఎందుకంటే మీ ఛానల్స్ ద్వారా పబ్లిక్కి రాష్ట్రంలో కానీ ఇంకా మిగతా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ భక్తులకు సౌకర్యానికి గురించి వాళ్ళకు దారి, దీనివల్ల ఉపయోగం ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు కూడా నలుమూలల ప్రసారం అవుతుంది. అంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏమంటే సార్ వ్యూవర్స్ చాలామంది అడుగుతుంటే ఏ విధంగా రావాలి అల్లంపూర్కి ఎట్లా అనేటట్లయితే మనం ప్రతి ఒక్కటి హైదరాబాద్ నుంచి ఏ విధంగా రావాలి, కర్నూలు నుంచి ఏ విధంగా రావాలి, అలాగే అల్లంపూర్ చౌరస్తా నుంచి ఏ విధంగా అయితే మనం మొత్తం వీడియో తీసుకురావడం జరిగింది. అలాగే దాంతోపాటు టెంపుల్ ప్రతి ఒక్కటి ఏంది ఇంతకని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుచున్నాం సార్. మేము ఇది వచ్చేసి 6-7 శతాబ్దం టెంపుల్స్ సార్. బాదాం చాళుక్యులు పులికేశి మహారాజు 2వ మహారాజు నిర్మించిన దేవస్థానంలో కంప్లీట్ అయినాయి. అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం నవబ్రహ్మాలయాలు అంటే 9 శివాలయాలు మొత్తం. ఒక్కొక్క బ్రహ్మ పేరు మీద గల దేవాలయాలు మన ఇండియాలో ఎక్కడ, మన భారతదేశంలో ఎక్కడా లేవు. ఒక ఓన్లీ దక్షిణ కాశీ ప్రాంతమైన అల్లంపూర్, జోగులాంబ గద్వాల జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, అలాగే తెలంగాణలో ఉండే కూడా ఏకైక శక్తిపీఠం జోగులాంబాదేవి. బాలబ్రహ్మేశ్వర స్వామి సమేత స్వయంభు
లింగేశ్వరుడు ఆయన కలిపి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని వచ్చేసి దాక్షాయిని అనే అమ్మవారు వాళ్ళ తండ్రి యజ్ఞంలో శివునితో పెళ్లి చేసుకుంటారు. మొత్తం 27 మంది ఇదిగా ఉంటే దాంట్లో ఒక దాక్షాయిని శివుడితో వేసుకుంటే ఆ దక్షపతి మాత్రం ఏమని చేసి ఉంటాడంటే, నన్ను చెప్పకుండా నేను నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి కరువురాలు కాదని చెప్పేసి ఆయన హోమం శివుడు గొప్ప అని చెప్పేసి, శివుడే గొప్ప, నేను ప్రజాపతిని, ఆయన లేకుంటే ఎట్లా, త్రిమూర్తులు లేని యజ్ఞఫలం ఉండదు. అలా విషయంలో ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే శివుడు లేకుండా యాగం తలపెడతాడు. ఆ యాగంకి అందరిని ఆహ్వానించి శివుని ఆహ్వానించాడు. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ చెల్లెళ్ళు అందరు కలిసి వెళ్తూ ఉంటే చూసి దాక్షాయిని ఏమ్మా ఎక్కడ పోతున్నారు అందరు అది ఇది అంటే, నీకు తెలియదా నాన్నగారు యాగం తలపెట్టాడు కాబట్టి దానికోసం వెళ్తున్నాం, మీరు రావడం లేదా అంటే, సరే నేను కూడా వస్తానని చెప్పేసి భర్త ఆజ్ఞ తీసుకుందామని చెప్పేసి భర్త ఆజ్ఞ కోసం శివుని దగ్గరికి వెళ్తారు. ఆ శివుడు ఏమంటాడంటే, మనకు పిలుపు లేదు, పిల్లని పేరంటికి మనం వెళ్ళకూడదు, మంచిది కాదు, కాబట్టి ఉండొద్దు, పోవద్దు అని చెప్తాడు. లేదు మా నాన్ననే కదా, ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, నేను పోతే స్వీకరిస్తారు కాబట్టి అటువంటిది ఏం ప్రాబ్లం లేదు అది అంటే కూడా శివునికి చెప్పి ఉండకుండా వచ్చేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వెంట నంది భృంగి వాళ్ళని వెంట పంపిస్తాడు. పోతే ఆయనకి ఎంట్రన్స్ నుంచి కూడా పోతేనే తల్లి అందరు చెల్లెళ్ళు ఆహ్వానించడానికి పోతే దక్షపతి ఎవరు కూడా ఆమెను ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఇది చేయకూడదు అని ఒక శాసనం పెట్టేసేసి ఆమెను అవమానపరుస్తాడు. అవమానపరిస్తే ఆమె కోపోద్రిక్తురాలై అక్కడ జరిగిన విధంలో విష్ణువుకు కానీ బ్రహ్మకు కానీ మీరు లేని శివుడు లేనిదే మీరు యాగఫలం ఎట్లా జరుగుతుంది, ఎట్లా నడుస్తుంది, ఆ ఉద్దేశం మంచిది కాదు, మీరు విరమించుకోండి, మంచి జరగదు అని చెప్తే కూడా వినకుండా ఇది చేస్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ అవమానం భరించలేక భర్త దగ్గరికి వెళ్ళలేక ఇక్కడ ముందుకు వెళ్ళలేక ఆ హోమంలోనే త్యాగం చేసి జీవమైతే ఆ ఉద్రేకంలో అక్కడ జరిగిన దానికి మొత్తం భయభ్రాంతులు అయిపోయి శివుడికి ఇదే జరుగుతుంది. అప్పుడు ఆ శివుడి నుంచి జటాధారం పీకేస్తే అక్కడ వీరభద్రుడు ఉద్భవిస్తాడు. ఆ వీరభద్రుడు ఉద్భవిస్తే ఆ వీరభద్రుడు ఉద్భవించడంలో దక్ష ప్రజాపతిని తల నరికేస్తాడు. తల నరికేసి అప్పుడు ఆ నరికేస్తే అప్పుడు దక్ష ప్రజాపతి భార్య చాలా పవిత్ర ఇది, ఆమె జరిగిన ఇదిలో కోరుకోవడంలో అది ఇది చేసి శివునికి కోరుకుంటే అప్పుడు శాంతపరిచి ఆమెకి ఉత్తరానికి ఎక్కడ ఏ జీవి ఉంది పండుకుంటే ఎవరైనా తల నరికి తీసుకురండి అని దర్శనానికి తీసుకొని రండి అని చెప్పి పంపిస్తే ఇది మేక తీసుకొని ఆ పొటేలి నరికి తల తీసుకొచ్చి దక్ష ప్రజాపతికి పెట్టి అక్కడ ఇది చేస్తారు. అప్పుడు ఆయన కోరుకుంటే ఇది చేస్తాడు. అప్పటికే ఈమె ఆత్మహత్య అయిపోయి ఉంటుంది కాబట్టి ఏది ఉంటుంది ఆమె ఆత్మ ఉంటుంది. అప్పుడు ఆ శివుడు ఏం చేస్తాడంటే ఆ శివుడు అమ్మవారిని ఆ ఆత్మని భుజం మీద వేసుకొని లోక సంచారం వెళ్ళిపోతాడు. లోక సంచారం పోతున్నప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే ఆయన లేకుంటే ఇబ్బంది అవుతుంది, మన నడవదు అనే ఉద్దేశంతో ఆయన శ్రీచక్రంతో వదిలితే అక్కడక్కడ మొత్తం 18 భాగాలుగా పడి అవి మళ్ళీ ముక్కలుగా కూడా 54 తర్వాత 108 అని అంటారు. మెయిన్ పుణ్య భాగాలు 18 శక్తి భాగాలు. శ్రీలంకాయాం శాంకారిదేవి, కామాక్షి కంచకాపురే, పద్దుమ్నే సింహలాదేవి, చాముండా క్రౌంచపట్టనే, అలంపూరే జోగులాంబ, శ్రీశైలే బ్రహ్మరాంబిక, కొల్యాపురం మహాలక్ష్మి, మసూరి ఏకవీరిక, ఉజ్జాయినం మహాంకాళి, పిఠాయాం పూర్విలిక, ఔడ్యానే గిరిజాదేవి, మాణిక్యం చిత్రకూటకే, హరిక్షేత్రే కామరూపే, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవిదేవి, గయ మాంగళ్య గౌరిక, వారణాసం విశాలాచి, కాశ్మీరే సరస్వతి, అష్టాదశ పీఠంలో తెలిసే ఆదిశక్తి శ్రీ జోగులాంబ. దానిలో భాగముగా 5వ శక్తిపీఠం. ఈ పైదంతా భాగం ఇక్కడ పడి ఆమె ఉగ్రంగా ఉంటుంది. ఆమె అవతారం ఎలా ఉంటుందంటే లంబస్తినీం వికృతాక్షి, ఘోరరూపాం మహాబలాం, ప్రేతాసనం సమారూఢాం, జోగులాంబాం నమామ్యహం. అంటే అమ్మవారికి వచ్చేసి ఈ పై చూపు కానీ వంకరగా కానీ అమ్మవారి తల ఎంట్రుకలు విరబూసుకొని ఉంటుంది. ఆ అమ్మవారి శిలో అంకరణాలు వచ్చేసి తేలు, బల్లి, కపాలం, గుడ్లగువ్వ, కింద వచ్చేసి ప్రేతాత్మ మీద ఉంటుంది. ఏమైనా దర్శనం చేసుకుంటే మన ఇంట్లో గ్రహ దోషాలు కానీ ఏవైనా ఉన్నా కూడా ఆపద అక్కర ఏవైనా ఉంటే కూడా
మన ఏమైనా కోరికలు ఉంటే కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని చండీ హోమం చేయించుకుంటే ఎక్కడెక్కడి నుంచో తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చండీ హోమం చేయిస్తారు. అంటే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఇంకా ఎవరైనా కానీ అమ్మవారిని తలుచుకొని ఇక్కడ చండీ చేయిస్తే గ్యారెంటీగా అమ్మవారి కనకరిస్తుంది అనే ఒక నానుడు ఉంది. అదే విధంగా కూడా అమ్మవారి రక్ష కల్పిస్తూ ఉన్నారు శక్తిపీఠం. అంటే ఎవరింట్లో ఇప్పుడు బల్లి పన్నా ఏది అయినా ఏదైనా దోషం జరిగినా ఇక్కడ వచ్చి జోగులాంబ తల్లి తప్పు అనుకుంటే కూడా అమ్మవారిని ఇది చేసుకోవచ్చు. అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ లో కూడా కంచి కామాక్షి కూడా ఉంది గుడి. అమ్మవారు ఏకాంబ స్వామి ఉన్నాడు, కామాక్షి గుడి అమ్మవారు కూడా ఉన్నాడు. అక్కడ వెండి బల్లి వెండి ఇది కూడా పెట్టారు. భక్తులు అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. నవబ్రహ్మాలయ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ జోగులాంబ శక్తిపీఠం 6-7 శతాబ్దం టెంపుల్లో ఏర్పాటు జరిగింది. తర్వాత అంతకుముందు జరిగింది తెలియదు మనకు. ఇక్కడ వచ్చేసి అన్నదానం కోసము గండ్రకోట స్వామి ఇక్కడ భూములు సేకరించి దేవస్థానానికి రాసిచ్చారు. గడియారం రామకృష్ణ శర్మ గారు కూడా ఈ దేవాలయాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఈ దేవాలయాన్ని కదిలించకూడదనే ఉద్దేశంతో చుట్టూ కోట కూడా నిర్మాణం ఏర్పాటు చేయించి దాంట్లో ఇక్కడే అమ్మవారిని ఇక్కడే ఏర్పాటు చేయించారు. దాని భాగంలోనే 1346లోనో 68లోనో ముస్లిం దండయాత్రలో ధ్వంసం అయిపోయినాయి గుళ్ళు. చాలా గుళ్ళు ధ్వంసం చాలా జరిగింది. అక్కడ పైల్మాన్ అనే ఒక మసీదు కూడా అక్కడ ఉన్న ఒక శివాలయం ఉన్న అర్కబ్రహ్మ లింగంని తీసుకొచ్చి బాలబ్రహ్మేశ్వర ప్రాంగణంలో ఒక చోట ఏర్పాటు చేస్తారు. మిగతా ఉన్నాయి. అక్కడ చాలా గుళ్ళు కూడా చాలా ధ్వంసం జరిగినాయి. అలాగే ఇక్కడ జరిగితే శంకరాచార్యులు అనే పెద్ద మన జగద్గురువులు గారు పాదయాత్రలో కాశ్మీర్ టు ఇక్కడ ఇది చేసేటప్పుడు ఇంతటి మంచి క్షేత్రమైన అమ్మవారి శక్తిపీఠాన్ని పెట్టకూడదు అని చెప్పేసి అమ్మవారిని తీసుకొని ఇక్కడ ఉన్న మూలకాన్ని తీసుకొని పోయి అక్కడ శివాలయంలో భద్రపరిచి దాదాపు 700 సంవత్సరాలు అక్కడ పూజలు నిర్వహించారు. మళ్ళీ 2005లో పునఃప్రతిష్ఠ అనేది ఇక్కడ అమ్మవారి జరిగింది. అప్పటి నుంచి అమ్మవారు కూడా ఆమె యథాస్థానం తన సొంత స్థలం ఇంటికి వచ్చినట్లు అమ్మవారు కూడా ఏమవుతుందంటే ప్రతి సంవత్సరము పెరుగుతూ దాదాపు ఆదాయం కానీ దేవస్థానానికి భక్తులకు కానీ అందరికీ కూడా చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే కూడా భక్తులు కూడా రోజుకు కూడా పెరుగుతూ వస్తున్నారు. ఆమె కోరికలు తీరుస్తూ ఉంది. కోరికలు తీర్చే బంగారు తల్లి లాగా జోగులాంబ తల్లి మహాతల్లి చాలా ఇక్కడ మా దసరా రోజు ముందు 41 రోజు అమ్మవారి సేవ మాల జోగులాంబ మాల అని కూడా సపరేట్ వేస్తారు. 41 రోజు దసరా ముందు వేస్తారు. 41 రోజు నడుస్తూ ఉంది. లాస్ట్ రోజు కూడా అంతా అమ్మవారి సేవలో ఉంటారు. శ్రీ మాత్రే నమః అమ్మవారిని స్మరిస్తూ భక్తులు ఇక్కడే కూడా ప్రతి పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ ప్రతి శుక్రవారం కానీ చండీ హోమం నడుస్తూ ఉంది. ప్రతిరోజు ఉదయం నుంచి 11:30 వరకు ఉదయం త్రిశతి అర్చన అని జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు నివేదన హారతి ఉంటుంది. 2 గంటల నుంచి 4:30 వరకు ఖడ్గమాల ఉంటుంది. భక్తులకు సామాన్య భక్తులకు 50 రూపాయల కుంకుమార్చన మంటపం ఉంది. అలాగే 1000 రూపాయల టికెట్ తోటి చండీ హోమం చేసుకోవాలంటే చాలా ఖర్చుతో సామూహికంగా అందరికీ కూడా భక్తులకు మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు కూడా అందరినీ కోరుకున్నారు అంటే అమ్మవారు ఖచ్చితంగా ఏదో రూపకంగా అమ్మవారి సేవకు ఆశించకుండా అమ్మవారిని ఇది చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా ఏదో రూపకంగా ఇస్తుంది. అలాగే ఇక్కడ సెంట్రల్ ఆర్కాలజీలో ఉన్నందున భక్తులకు కొన్ని సౌకర్యాలు ఇంకా ఇబ్బందికరంగా అంటే లేదు సార్. ఇది 5వ శక్తిపీఠం అంటే సెంట్రల్లో ఉందా స్టేట్లో ఉందా? ఇది స్టేట్ లెవెల్ ఉండింది. ఇంతకుముందు సెంట్రల్ లెవెల్లో ఉంది. మళ్ళీ పునఃప్రతిష్ఠ జరిగింది కాబట్టి స్టేట్ లెవెల్లో అమ్మవారు మాత్రమే స్టేట్ లెవెల్లో స్టేట్ ఆర్కాలజీలో ఉంది. గతంలో సెంట్రల్ ఆర్కాలజీ స్టేట్ ఆర్కాలజీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంబైన్ లో ఉండింది. ఇప్పుడు ఏమైందంటే స్టేట్ ఆర్కాలజీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంది. మిగతావి కూడా ఇక్కడ నుంచి 100 మీటర్లలో కట్టడాలు కానీ ఎక్కడ కానీ నిర్మించకూడదనే భావనతోటి ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ ఏది చేయడానికి ఇది లేదు. ఈ మధ్యలో ప్రసాద స్కీమ్ కింద రూమ్స్ దేవస్థానానికి కూడా అన్నదాన సత్రం అవల్ల ఏర్పాటు చేయడానికి ఇంకా కంప్లీట్ కాలేదు. త్వరలో కేంద్ర నిధులతోటి ప్రసాద స్కీమ్ ద్వారా కొన్ని ఏర్పాటు జరుగుతుంది. అది కూడా త్వరలో ఇది అవుతుంది. భక్తులను కూడా చాలా మటుకు కూడా కొంచెం బస్సులు ఇబ్బందికరంగా ఉంటే కూడా దేవస్థానం వరకు అడుగుతూ ఉన్నాం. అది కూడా అయిపోతే బాగుంటుంది. ఇంకా కొన్ని చౌరస్తా నుంచి కూడా అక్కడక్కడ ఈ మధ్యలో దాతల ద్వారా ఒక నందీశ్వరుడి విగ్రహం, ఒక ముఖాలు
ఉన్న శివుణ్ణి ఏర్పాటు చేయడం అయింది. ఇంకా కొంత త్వరలోనే కూడా కొంత ద్వారం కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అల్లంపూర్ ఎంట్రన్స్లో. అక్కడి నుంచి కూడా కొన్ని అనుకుంటూ ఉన్నాం. దాన్ని కూడా త్వరలోనే కార్యరూపణ దేవస్థానం సిబ్బంది కానీ అన్నిటి కానీ పూజారులు కానీ అక్కడ కానీ అందరు కానీ పూజలు ఇక్కడ జరిగిన పూజలు దాదాపు మన ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ జరగవు. కాబట్టి చాలా మంచిగా ప్రశాంతంగా అమ్మవారిని మంచిగా వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు తీసుకుంటారని ఒకసారి. శ్రీ మాత్రే నమః. శ్రీ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి చైర్మన్గా సంవత్సర కాలం దాదాపు అవుతుంది. మేము పాలక మండలి చేపట్టిన కాడ నుంచి అమ్మవారికి స్వామికి కానీ కావాల్సిన మా విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా అర్చకులు కానీ మా పాలక మండలి మరియు మిగతా సిబ్బంది కానీ ఎవరి ఇదిలో వాళ్ళు చేస్తూ ఇది దాదాపు క్షేత్రం 1500 సంవత్సరాల క్షేత్రం ఇది. మేము ఈ సంవత్సరంలో అయితే అన్నిటికన్నా మెరుగుగానే చేసినామని మా ఆలోచన ఉంది. ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మంచి ఇది లేకపోతుందని మా ఇది. నమస్కారం, నా పేరు సూర్యవర్ధన్ రెడ్డి. నాది ఇక్కడే పక్కన జల్లాపురం గ్రామం, వానపాడు మండలం. నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాను. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. లేదా చాలా ఏళ్ళ సంది చిన్నతనం నుంచి వచ్చేవాడిని. 5వ శక్తిపీఠంగా చెప్పుకునే జోగులమ్మ అమ్మవారు నాకు ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను ఇక్కడ గుడికి వచ్చి దర్శనం చేసుకున్న మరుక్షణమే నాకున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఎంత అంటే అంత మా ఇంట్లో ఎలా అనిపిస్తుందో ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఇది అనిపిస్తుంది. అమ్మవారు అలంకరించిన తర్వాత శారీస్ని అయితే నేను చూపించబోతున్నాను. ఇది టెంపుల్ పక్కనే ఉంది, సపరేట్ దీనికి ఒక స్టాల్ ఉంది. ఈ స్టాల్లో వచ్చి మీరు విజిట్ గురించి చేయొచ్చు. అమ్మవారిని అలంకరించిన తర్వాత ఇక్కడ శారీ మళ్ళీ కస్టమర్లు అయితే ఎవరు భక్తులు ఉన్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు. దీంట్లో ఒక 10,000 శారీ ఉంటే దాంట్లో మనకు సపోజ్గా 1000 రూపీస్ ఉందనుకో 400-500 రూపీస్కి అయితే మనము తీసుకోవచ్చు. శ్రీ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము ప్రసాదం విక్రయ కేంద్రము. లడ్డు, పులిహోర, వడ, మహాప్రసాదం అయితే ఇక్కడ లభిస్తున్నాయి. నా 2 రడ్లీ అన్నట్లే పులిహోర ఉన్నది. పులిహోర, వడ. ఓకే, లడ్డు అయితే మీకు ఈ లడ్డు అయితే 20 రూపీస్. ఇదేమి వడ, మినప వడలు, లడ్లు చాలా ఇక్కడైతే మనం చూపిస్తారు. లడ్డు వచ్చేసి 20 రూపీస్, పులిహోర వచ్చేసి 10 రూపీస్, వడ వచ్చేసి 20 రూపీస్, మహాప్రసాదం వచ్చేసి మహాప్రసాదం ఏవో ఒకటి 100 రూపీస్ది. అన్న అయితే చూపిస్తున్నాం మనకు. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అండ్ వైట్. ఈరోజు అయితే మనము జోగులాంబ టెంపుల్ వారి దేవస్థాన చైర్మన్ గారితో ఈరోజైతే మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము. అయితే మొత్తం మీద అయితే మనం టోటల్గా వీడియో తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎలా సదుపాయాలు కల్పిస్తున్నారు భక్తులకి, దానితో పాటు ప్రసాదం ఎలా సప్లై చేస్తారో, ఏమేమి వాడుతున్నారో ఈరోజైతే మనం తెలుసుకుందాము. నమస్తే సార్, భక్తులకి ఏ విధంగా సదుపాయాలు అందిస్తున్నారు సార్ మీ టెంపుల్లో? జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నుంచి భక్తులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు అనుకూలంగానే అందిస్తున్నాం. ప్రసాదాలు కానీ ఈ వడ ఎక్కడ దొరకడం లేదు. అదే సార్, అంటే అల్లంపూర్లో వడ టెంపుల్లో తింటే ఆ టేస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, ఏ టెంపుల్ లేదని చెప్తారు. తిరుపతిలో లడ్డు ప్రాముఖ్యతను అల్లంపూర్లో కూడా అట్లా ప్రాముఖ్యత చాలా ఫేమస్ సార్ ఇక్కడ. పులిహోర కానీ చిన్న లడ్డు కానీ ఇది పెద్ద లడ్డు అంటే మహాప్రసాదం 100 రూపాయలు. ఎక్కడ ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది సార్, ఏమి ఇబ్బంది లేకుండా తీసుకోవాలి. తిరుపతిలో లడ్డు ఎలా ఉంటుందో అల్లంపూర్లో కూడా సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది, అలాగే ఉంటుందని చెప్తుంటారు చాలా మంది వ్యూవర్స్ కానీ మా శ్రీ మాత్రే నమః.
శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి సమేత జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంది. దీనికి గండ్రకోట కుమారస్వామి గారు దాదాపు 400 ఎకరాల భూములు అన్నదానం కింద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు మొదటి నుంచి 365 రోజులు అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. కానీ నెలలో ఏకాదశి రోజు మాత్రము అన్నదాన కార్యక్రమం ఉండదు. మిగతా కార్యక్రమాలలో ప్రతిరోజు 12 గంటలకు అమ్మవారికి స్వామివారికి నివేదన అయిన అనంతరము 1 గంటకు భోజన కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయే వరకు కూడా భక్తులకు 500 నుంచి 600 మంది దాకా భోజనం ట్రస్ట్ బోర్డు ద్వారా అందరూ టెంపుల్ తరపున దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరిగినది. చాలా బాగుంది సార్. భోజనం కూడా చాలా టేస్ట్గానే ఉంది. చాలా బాగుంది. స్వీట్ బాగుంది. చెప్పండి, డైలీ ఎంతమంది వస్తారు? డైలీ 400 మందికి పెడతామండి. రోడ్డు అమాస పుణ్యానికి 800 మందికి పెడతాం. ప్రతి అమాస పుణ్యానికి శుక్రవారం నాడు 500 మంది. ఏమేమి భోజనం పెడతారు ఇక్కడ? ఏమేమి సాంబార్ ఉంటాయి, పప్పు ఉంటాయి, చట్నీ ఉంటాయి, మజ్జిగ ఉంటాయి. అప్పుడప్పుడు కర్రీ చేస్తాం. అమాస పౌర్ణానికి కర్రీ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఈ అన్నదాన ప్రసాద కేంద్రంలో ప్రతిరోజు వైట్ రైసు, కర్రీస్, పప్పు, చట్నీ, ఒక స్వీట్ ఉంటుంది. ఓ రోజు రవ కేసరి కానీ, బెల్లం అన్నం కానీ, చక్కెర పొంగల్తో కానీ, అలాగే మజ్జిగ సాంబార్తో ప్రతిరోజు భక్తులకు కంపల్సరీగా 500 నుంచి 600 మంది దాకా ఏర్పాటు చేస్తాం. అల్లంపూర్ దేవాలయానికి వస్తే ప్రతి ఒక్కరూ భోజన సదుపాయం వినియోగించుకుంటే ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఎంత టేస్టీగా ఉందంటే ఫుడ్ అంత టేస్టీగా ఉంది. మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అంతకన్నా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. స్వయంగా నేను తింటున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకైతే భోజన సదుపాయం ఉంటుంది ఇక్కడ. నిజంగా ఫుడ్ అయితే ఆసం, చాలా బాగుంది. చక్కెర పొంగలి, పప్పు, సాంబార్ ఎక్సలెంట్. చాలా చోట తిన్నాం కానీ ఈ ఫుడ్ టేస్ట్ అయితే లేదు. ఎక్సలెంట్. ఇది గంగా, యమున, సరస్వతి కాశీలో ఎలాగనో 3 నదులు ప్రయాగలాగా ఇక్కడ కూడా తుంగ, భద్ర, కృష్ణ 3 నదులు కలిసినాయి ఇక్కడ. అందుకొరకే ఉత్తరంలో ఈ దక్షిణ కాశీ అని అంటారంట.